హబీబీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరు ఇన్స్టాలోనే ఎవరైనా అలెక్కే చిట్టి పికిల్స్ చేయమనేసి ఎవరు అడగట్లేదు, సో మేమే చేస్తున్నాం. ఖచ్చితంగా పింక్ అని నా పన్ను 20,000, బ్లాక్ అని నా పన్ను 25,000. ఏట్రా కోడి పందాలే ఏటది ఏంటి పచ్చడి అంటున్నారు. పచ్చడే కోడి పింక్ కలరా, బ్లాక్ అని పింక్ అయ్యి ఉంటది. బ్లాక్ అయితే కంట్రీ కోడ్ కదరా, నేను బాయిలర్ కూడా పింక్ అంటున్నాను. నువ్వే కలర్ అనుకుంటున్నావు, నేను బాయిలర్ కూడా పింక్ అనుకుంటున్నాను. అలెక్కే చిట్టి పికిల్స్ జిమ్ చేసే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. ఎలా అంటారా, మనం 365 days జిమ్ చేస్తూ డైట్ చేస్తూ ఉండలేం కదా. ఏదో ఎందుకయ్యా మాకు ఈ తలపోట్లన్నీ ఇవన్నీ మన కోసమే గాయస్, జిమ్ చేసిన వాళ్ళ కోసం. క్రేవింగ్స్ అనేది మనకి వస్తుంటాయి. ఆ టైంలో నేను మీకు సజెస్ట్ చేసే ఐటమ్ అలెక్కే చిట్టి పికిల్స్ లో బోన్లెస్ చికెన్ అన్నమాట. ప్రోటీన్ అంట డైరెక్ట్ కేజీలు ఆయిల్ వేసింది అంతా అదేం కాదు. మరి ఆయిల్ వేస్తారు కదా, ఏ ఆయిల్ అది? పీనట్ ఆయిల్. పీనట్ ఆయిల్ దీని మోకానికి కదా, ఎందుకు 10 రూపాయలు ఏదో ఏదో చూడు, కోడి పంజర నుంచే బాయిలర్ కూడా ఇది నేను చూడలే. అదే కదా, వీళ్ళకి బాగా ఇది ఎక్కువరా. బ్లాక్ బెల్ట్ అనుకుంటా బహుశా కరాటీలో. నాకు ఎందుకో బాక్సింగ్ లా లేదు, ఏదో డాన్స్ స్టెప్ లాగా ఉంది, బాలేబాబు వేస్తున్నట్టు ఉంది కదా. ఈలేరా ఈ 3 sisters. పికిల్స్ మీకు తెలుసు, మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు. ఊపుతట్టు రమ్డే కొడుకు వద్దు అలా కదిలిందిరా, చూడరాడు మధ్యలో అలా సీరియస్ అవుతాయంటారు. జనాలు చూస్తున్నారు. మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. 530 అంట, చూడలేదు రేట్లు. 350. ఫారెన్ కోడ్లు ఎంత ఉంటాయి? ఫారెన్ కాదు, బాయిలర్ కోడ్లు. బాయిలర్ కోడ్లేరా 300. ఫార్మ్ కోడ్లు. ఫార్మ్ కోడ్లు కాదురా, ఫారెన్ కూడా అంటారా తెల్లగా ఉంటదని. అది ఎప్పటి నుంచో ఫేమస్ రా. ఏం తెలియదు గైస్, మీకు ఎవరైనా తెలుసు కామెంట్ చేయండి. ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ అదే రా, ఏదైనా కొనాలంటే మనం రిచ్ అయిపోవాలి, మన గర్ల్ ఫ్రెండ్స్ ఉండి చూసుకోవాలి బాగా. అదే రా, నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు పచ్చలు కొనపోతే పిల్ల మీద వదిలేదు బ్రో. అసలు అలాంటి వదిలేసిన పిల్లలు మనకెందుకు బ్రో? ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా ముష్టి పచ్చడి కొనలేదు. ముష్టి పచ్చడి మాకింది, ఎవరిని కొంటారు అలాగైతే? గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? అరే కొంచెం బీపేసి కానీ అమ్మాయిలు అడగాల కొంచెం హార్డ్ ఉంటే బెటర్, ఎందుకంటే ఈ సొసైటీకి జనరేషన్ కి అయితే కొంచెం ఉండాలి. కానీ మరి ఎంత ఇది హార్డ్ కాదు, ఇది రాడ్. ఇది ఇఫ్ యాటిట్యూడ్ అండ్ గొద్దుబల్పు హ్యాస్ ఎ ఫేస్. కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు. కాబట్టి అది నేను వదిలిపాడు దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి. ఆ ముగ్గురు చూడండి ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారు. అసలు వాళ్ళు అన్నారంటే నమ్మొద్దు. బిజినెస్ ఎప్పుడు కస్టమర్స్ ని దెబ్బెట్టేలాగా ఎవరు మాట్లాడరు కదా, అంత వల్గరగా మాట్లాడాల్సిన బూతులు రావు కదా. మనకి ఎందుకు వస్తారా, మనం బిజినెస్ పెడితే అలాగే మీరు కొనండి లేకపోతే ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా ముష్టి పచ్చడి, ఇది మాత్రం గుర్తించుకోండి. బల్పు హ్యాడ్ ఎ ఫేస్. ఈ చుక్క పేరు రమ్య మోక్ష. తిను పచ్చళ్ళు అమ్ముతుంది, దాంతో పాటు క్రింజ్ తో కూడిన ఎక్స్పోజింగ్ చేస్తుంది. మా కర్మ అది. సంకానాకిచ్చేందుకు ఫ్రెండ్స్ నాకు చాలానే ఉన్నారులే. ముగ్గురులో ఒక అమ్మాయి తిని పేరు రమ్య మోక్ష. పాతికేళ్ళు వచ్చిన ఇంట్లోనే డబ్బులు పికిల్స్ అమ్మడం తప్పు కాదు, పికిల్స్ అమ్మడానికి ఎక్స్పోజింగ్ చేయడం తప్పు. అమ్మా బంగారు తల్లి, చూపించకపోతే నీకుండా చూసేప్పుడు బిజినెస్ క్లోజ్ చేశారు. బిజినెస్ క్లోజ్ చేస్తారు లేకంగా న్యూస్ బిజినెస్ క్లోజ్ చేస్తారు అప్పుడే అన్న ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. ఏదో మీ అక్కలు సొంత అక్కలు ఏంటైంది ఇంకా ఆడియో లీక్ అవగానే బిజినెస్ క్లోజ్ అంటే బాగా ఫీల్ అయినట్టున్నారే. ఆడియో కూడా బయటకు రావడం జరిగింది. ఒక కస్టమర్ తోని అలేఖ్య చాలా దారుణంగా సమాధానం ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న అమ్మని తిట్టడం కావచ్చు. ఎవరు మాట్లాడారు ఇప్పటికి సరిగ్గా ఐడియా అయితే లేదు. అవునా, ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పి కూడా ఈ రోజు ఎక్కడ చూసినా సరే ఇదే టాపిక్. కొద్దిబల్ ర్యాండమ్ అంకుల్, బాబు మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? మీ అలెక్కే చిట్టి పిక్కల్స్ ఉన్నాయా అంకుల్ ఇంట్లో? కొంటే మనం కెరియర్ లో బాగుపడినట్టే. బాగుపడినోలే కొంటారు అలెక్కే చిట్టి పిక్కల్స్.
నా కూతుర్ని నిజంగా కోరుకుంటే ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేయిస్తాను ప్లీజ్. డిలే చేసేస్తారు పికిల్స్ కొంటే మీ ఇష్టం మరి. అదే క్యాటరింగ్ లోనే అలికే చిట్టు పికిల్స్ పెడతాయి. పెట్టామంటే గ్రాండ్ మ్యారేజ్ అన్నట్టే. ఫంక్షన్ హాల్ కు 2 లక్షలు అయితే పికిల్స్ కు 4 లక్షలు అవుతుంది. చెల్లి సోషల్ ఉమెన్ అనమాట. నో సార్, నో అంటావేంటయ్యా? ఇందాక ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసాం. రియాలిటీలో ఏం జరుగుతుందో మీకు తెలీదు అని చెప్పమంటారా? చెప్పు చూద్దాం. రీల్స్ కి లైక్ కొట్టి కామెంట్ పెట్టడమే కాదు, అలాగే చికెన్ పికిల్స్ కూడా ఆర్డర్ పెట్టండి. లింక్ ఇన్ బయో. భలే చేశారు రేటింగ్. ఇందాకేంటి రా తనేది ఇండిపెండెంట్ ఉమెన్ అన్నారు? అది నమ్మేమంటే పెండలు కాలేసినట్టే. మామూలుగా కన్య పిల్లలు కెరియర్ కోసం, మ్యారేజ్ కోసం కలర్ కంటూ ఉంటారు. ఐ రైట్? కానీ కన్నింగ్ లేడీస్ మాత్రం సికింద్రాబాద్ లో చికెన్ పికిల్ అమ్మాలి, మాదాపూర్ లో మటన్ పికిల్ అమ్మాలి, టోటల్ గా హైదరాబాద్ ని కబ్జా చేయాలని. హైదరాబాద్ ఏంట్రా ఇప్పుడు ఇంటర్నేషనల్ సరుకు, ఏడా దొరకలేని సరుకు. ఐటమ్ సాంగ్ లకి ఎక్స్పోజింగ్ వీడియోలు చేసి 5 లక్షల మంది గొర్రెల్ని రీచ్ తెచ్చుకుంది. వాళ్ళ అక్క చేసిన చికెన్ పికిల్ ని అదే కరువులు కంపుతుంది. ఎవరైనా ఎదురు మాట్లాడితే బండ బుద్ధులు తిడుతుంది. అపీరియన్స్ చూసి ఏంజల్ అనుకున్నాం కదరా, మరింత డేంజరా. Those are shameless, merciless, ruthless, emotionless, hardcore business sisters. లైఫ్ లో సక్సెస్ అయ్యి అలాగైనా అలికే చిట్టు పికిల్స్ కొనాలి. మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎల్లు ఇటుకలే ఉంటే మోసి 500 రోజు అదే కదరా చేస్తాం మళ్ళీ కొత్తగా. అలెక్కి చిట్టు పికిల్స్ కోసం పాష్ అయినా కొండం మానేస్తాను, కానీ అలెక్కి చిట్టు పికిల్స్ కొంటా. ఏ కొండ మన పార్ష్ కార్ బ్రో. మోడల్ పేరు చెప్పరా? పార్ష్ జీటీ దాని మోడల్ నెంబర్ ఉంటుంది 350. నవ్వుతున్నారు చూసారా, అది రా మనసులో ఆనందం. అక్క డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందంట. పాపం వాడిని అంతలా మింగి డిప్రెషన్ లోకి పోయిందంట. అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ తీసుకోను, ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే. అలెక్కి చిట్ అంటే ఇదేరా? అలెక్కి చిట్ అంటే ఇదేనా? ఎవరైతే ఏట్రా ఇచ్చేది విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత ఈ వాయిస్ సేమే ఆడియోలో ఉన్నది సేమ్ సింక్ అవుతుంది. ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. రావాలి దాన్ని కోపం అంటారు, రిగ్రెట్ అంటే. చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఎందుకు అంత గట్టిగా మాట్లాడతాను? అసలే నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్ లో ఉన్నాను. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, పుణ్యం ఉంటది. నేను డిప్రెషన్ ఉన్నాను, నాతో 2 రోజుల వరకు మాట్లాడొద్దు అని చెప్పి చెల్లి ఫీల్ అవుతుందంట. వాళ్ళకి వినబడిందంట, కొత్తదేం చెప్పొచ్చంట. అందులో నుంచి నువ్వేమనుకుంటున్నావు చెప్పురా. అక్క చెప్పిన డైలాగ్. What would happen if that pickle batch, that message were sent to this person? ఇలా వేసి ఇలా చీర్చేస్తాడు. తెలుగు ప్రజలు నాట్ కొని ట్రయింగ్, తమిళ ప్రజలు ఎరుపప్పలు. అయిపోవచ్చి తొక్కు చికెన్ పికిల్, గోంగూర ప్రాన్ పికిల్ ట్రై పనుగల సాప్ట్ వాంగులకు స్వర్గమైన సొల్లం నమ్ పికిల్స్. ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతుందిరా. నీకు రాదా సొల్లా? సాప్ట్ వాంగిట సండ్రువెళ్ళ సొల్లా. అసలు రేఖని దేకుతున్నావులే ఇప్పుడు. సారీ దేకాల్సి వస్తుందిలే ఇప్పుడు. న్యూ ఆడియో. ఇది 2వ ఆడియో అనమాట. ఇది అలెక్కే చిట్టి. ఇది ఈ అమ్మాయి ఉందా ఇక్కడ ఉందా? అలెక్కే చిట్టి ఇదే. ముగ్గురు కదా, ఒకరి పేరు అలెక్కి, ఇంకొక పేరు చిట్టి, ఇంకొక పికిల్స్. రమ్య పికిల్ అయి ఉంటది. అన్న ఇదిగో రికార్డింగ్ ఇదే అన్న. పిచ్చి మొహన్ నానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా నీ కష్టం నాకు తెలిసినప్పుడు సాయం చేయాలి. నీ దరిద్రం నాకు తెలిసింది సాయం చేసింది చూడు. 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకోమని ఎక్కడ చూసిన ఇవే కదా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సైనింగ్ ఆఫ్ విజయ్. ఇంకా పడుకుంటాం. బాయ్. ఇలా పడతావు కదరా.